అసలు ఈ పెళ్లి కాని మగాడంటే ప్రతి ఓడికి చులకనే భయ్యా. ఆఖరికి కూరగాయలు అమ్ముకున్నోడు కూడా చులకనైపోయా. మొన్న మా అమ్మ కూరగాయలు కొందామని కూరగాయల షాప్కి వెళ్ళింది. ఆ కూరగాయల షాపర్తో ఏమయ్యా ఏంటి కూరగాయలు ఎంత ముదిరిపోయి కూర వండుకొని పనికొస్తాయా అంది. అది చూసినాడు, ముదిరిపోని మీ అబ్బాయి పనికి వచ్చినప్పుడు కూర పనికిరావా అని. మగాడి జీవితంలో ఏజ్ ఆఫ్ 25 అనేది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్లు అనేది. కొత్తగా తయారైన వస్తువులు ఎంత డిమాండ్ ఉంటుందో 10 సంవత్సరాలు వచ్చిన అబ్బాయిలకు కూడా అంతే డిమాండ్ ఉంటుంది. అలాగే ఏజ్ ఆఫ్ 30 అనేది ఎక్స్పైరీ డేట్లు అనేది. పాడైపోయిన వస్తువులు ఎలా పక్కన పడేస్తారో 30 సంవత్సరాలు వచ్చే అబ్బాయిలు కూడా అలాగే పక్కన పడేస్తారు. బేసికల్గా మా ఏజ్ అలాంటిది అన్నమాట. 20 సంవత్సరాల వరకు తెలంగాణలో ముందు రేట్లా కొంచెం పెరుగుతూ ఉంటుంది. అది 20 తర్వాత ఆంధ్రాలో ముందు రేట్లా ఒకేసారి పెరిగిపోద్ది. మీరు అంటూ ఉండొచ్చు ఇప్పుడు తగ్గిపోయినాయి కదా, తగ్గినా పెరిగినా పెద్ద ఆడ ఏమి ఉండదు అంతే. ఏ గోలైనా సరే మగవాడితోనే స్టార్ట్ అవుద్ది. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళకపోతే గోల పెడతారు, పెద్ద అయ్యాక సరిగ్గా చదువుకోకపోతే గోల పెడతారు, చదువుకున్న తర్వాత జాబ్ చేయకపోతే గోల పెడతారు. కానీ పెళ్ళి అంటేనే మనం గోల పెడతాం. కానీ పెళ్ళి అనగానే ఇంట్లో ముందుకు వచ్చేది ఎవరో తెలుసా? ముసలోళ్ళు. వీళ్ళు వచ్చి రాగానే అడిగే కామన్ ప్రశ్న ఒకటి ఉంటుంది, అరే మనవడా త్వరగా పెళ్లి చేసుకోరా, నీ పెళ్లి చూసి చచ్చిపోతా అంటారు. పెళ్లి చేసుకుంటే వాళ్ళు సత్తారేమో తెలియదు కానీ నేనైతే సత్తాను. సరే ఇదంతా కాదని మా నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న ఇప్పుడు పెళ్లి చేసుకోవడం అవసరం అన్నా అనుకోండి, రే మగాడు అన్నాక పెళ్ళం, తలుపు అన్నాక గొల్లెం చాలా అవసరం. నాకు తెలియక అడుగుతాను, గొల్లెం పెడితే ఇంటికి భద్రత ఉంటుంది, అదే పెళ్ళం వస్తే మగాడు ఇంటికి భద్రత ఉంటుంది. సరే ఇదంతా కాదని లోపలికి కూర్చుందాం అనుకునేలాగా ఒక ఆయన ఒక క్యానెట్కి వచ్చాడనమాట. వాళ్ళ గేది నిందంట జున్నట్టుకు వచ్చాడు. అది చూసిన మా తాత, రే ఆఖరి గేదెలు కూడా పిల్లల్ని కంటున్నాయి, నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల్ని ఎప్పుడు కంటావా అంటాడు. నాకు తెలియకడతాను, గేదె మేపాలంటే గడ్డి సరిపోద్ది, కానీ నా పిల్లని మేపాలంటే నా శాలరీ సరిపోదే. పూర్వకాలంలో ఆడవాళ్ళకి శత్రువు, కానీ ఇప్పుడు మగాడికే శత్రువు. అసలు ఈ పెళ్లి కానీ మగాడంటే ప్రతి ఓడికి చులకనే భయ్యా. ఆఖరికి కూరగాయలు అమ్ముకున్నోడు కూడా చులకనైపోయా. మొన్న మా అమ్మ కూరగాయలు కొందామని కూరగాయల షాప్కి వెళ్ళింది. ఆ కూరగాయల షాపర్తో ఏమయ్యా ఏంటి కూరగాయలు ఎంత ముదిరిపోయి కూర వండుకొని పనికొస్తాయా అంది. అది చూసినాడు, ముదిరిపోని మీ అబ్బాయి పనికి వచ్చినప్పుడు కూర పనికిరావా అని. ఇలా కాదని చెప్పి ఇవన్నీ మన పళ్ళైన ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, మా తాత వచ్చి రే 4 పెళ్ళిళ్ళకి వెళ్ళరా పెళ్ళి అవుద్ది అంటాడు. 4 పెళ్ళిళ్ళకి వెళ్తే పెట్రోల్ అవుద్ది కానీ పెళ్ళి ఎందుకు అవుద్ది భయ్య? సరే ఇదంతా వీళ్ళు గోల పడలేక పెళ్ళికి వెళ్ళాము అనుకోండి, అక్కడ ఉంటారు లింకు పెట్టు చీర పట్టు బ్యాచ్. వీళ్ళు మెయిన్ పని సింగిల్గా ఉన్న అమ్మాయిల అబ్బాయిని మింగిల్ చేయడం. సరే వీళ్ళు బాధ అంతా పడలేక ఒకరు పెళ్లి చేసేసుకుందాం అనుకోండి, పెళ్ళికి ముందు మనం ఇచ్చే సర్ప్రైజ్ కన్నా వాళ్ళు ఇచ్చే సర్ప్రైజ్ చాలా దారుణంగా ఉంటాయన్నమాట. మనం ఎప్పుడో గాజువాకలు అనుకుంటాం, పెళ్లి కొడుకుని సర్ప్రైజ్ అని పిలిచి గొంతుకు వచ్చేసింది. అది గొంతు అనుకుందా కప్పుకుని బొంత అనుకుందా నాకు ఇప్పుడు అర్థం. సార్ నాకు తెలిసి మగాడి జీవితం 3 ముక్కలు భయ్యా. 1 పుట్టగానే ఉగ్గు, వయసు వచ్చాక పెగ్గు, ముసలోళ్ళకి దగ్గు, ఇంతే. ఇంతకు మించి ఏమి ఉండదు భయ్యా. ఎంత చెప్పిన తర్వాత కూడా మీరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారనుకోండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా ఇంటి ముందు సుబ్బారావు గారు ఒక ఆయన అనమాట. ఆయన అన్ని చెడ్డ పనులు చేసేవాడు, అలా ఆవిడని మంచి పని చేసేది. ఒకరోజు ఆయన దగ్గరికి వెళ్ళి, ఏంటి సుబ్బారావు గారు మీరు అన్ని చెడ్డ పనులు చేస్తున్నారు కదా, మీ ఆవిడని మంచి పని చేస్తున్నారు, మీరు కూడా మంచి పనులు చేయొచ్చు కదా అని అడిగా. ఆయన ఏమన్నాడు తెలుసా? అరే అదన్నీ మంచి పనులు చేసి స్వర్గానికి వెళ్ళద్దే, నేను మంచి పనులు చేస్తే దాని దగ్గరికే సావాలి, అక్కడ కూడా ప్రశాంతంగా. అప్పుడు అర్థమైంది సార్, బ్రతుకుండగా ఇంత నరకం అనిపించాడని. కాబట్టి మగవాళ్ళు పెళ్ళి చేయకండి, చేసుకొనివ్వకండి, సరేనా? ఆగండి చిన్న ఫోన్. హలో పంతులు గారు, ఏంటి పెళ్లి సెట్ అయిందా? ఏంటి 50 లక్షలు కట్టనమా? అంత ఎందుకండి బాబు, 50,000 చాలా వచ్చేస్తున్నాను.